Good morning. Today, 23rd July 2024, we are going to discuss articles of Inadu. First article here related to environmental conservation. So we will discuss this article in detail. ప్రకృతి వరప్రసాదాలు. ఇక్కడ కనిపిస్తున్నవి మనకు ఎర్ర ఇసుక దిబ్బలు, వీటిని ఎర్ర ఇసుక కొండలు కూడా అంటారు. ఇవి చాలా పురాతనమైనవి. ఇవి ఉండే ప్రాంతం భౌగోళికంగా సుమారు 18,500 సంవత్సరాల నుంచి 18,500 సంవత్సరాల నుంచి 20,000 సంవత్సరాల మధ్య ఏర్పడినవి. ఇవి మన దేశ సరిహద్దు చూసుకుంటే బంగాళాఖాతము, అరేబియా మహాసముద్రము, సముద్రానికి తీరంగా ఏర్పడ్డాయి. కనీసం ఈ తీర ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ లోపల ఏర్పడినవి. కానీ కాలక్రమేణా వాతావరణ క్రియాశీల మార్పులకు, తర్వాత అర్బనైజేషన్ డెవలప్మెంట్ వల్ల, స్థలాలు శుద్ధిపరచడం వల్ల, వీటి వలన ఇవి చాలా మార్పులకి లోనై ఇవాళ ఇసుక దెబ్బలుగా కనబడుతున్నాయి. ప్రధానంగా ఇండియా ఈస్టర్న్ ఘాట్స్ లో చూసుకుంటే ఈ ఇసుక దిబ్బలు ఎక్కువగా కనబడతాయి. ఈ ఇసుక దిబ్బల్లో చాలా వంటి ఖనిజ పదార్థాలు కూడా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, సిలిమనైట్, గార్నైట్ అండ్ ఐరన్ ఉంటాయి. సాధారణంగా ఈ ప్రదేశాలు ఎలా ఏర్పడతాయంటే నీటి ప్రవాహం వల్ల కొట్టుకొచ్చిన మట్టి పదార్థాలు బంగాళాఖాతంలో కలుస్తాయి. అవి అలా గాలికి కొట్టుకొని వచ్చి సముద్రపు ఇసుకతో కలిసి ఒక మిశ్రమంగా ఏర్పడతాయి. ఎప్పుడైతే ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడతాయో ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఈ మిశ్రమ ధాతులు వాతావరణంతో కలిసి ఆ మిశ్రమ ధాతుల్లో చిన్న చిన్న ఐరన్ పార్టికల్స్ ఉంటాయి. ఈ ఐరన్ పార్టికల్స్ ఆక్సిడైజ్ అయి చాలా ఎర్రగా కనబడతాయి. ఈ ఎర్ర రూపం ఈ మట్టికి ఏర్పడుతుంది. తర్వాత ఇవి చాలా లూజ్ గా ఉంటాయి. ఈ పార్టికల్స్ అనేది చాలా లూజ్ గా ఉంటాయి. తద్వారా నదుల నుంచి కొట్టుకొచ్చిన నీరు ద్వారా ఇవి పాయలుగా ఏర్పడి అక్కడ లోయలుగా కనపడడానికి ఆస్కారం ఉంది. ఈ ఉష్ణమండల ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లోని ఎర్రమట్టి దిబ్బలు, తమిళనాడులో తేరి ఇసుక దెబ్బలు, శ్రీలంకలోని ఎర్రతీర ఇసుక దిబ్బలు ప్రత్యేకంగా చాలా గుర్తింపు పొందాయి. ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసుకుంటే ఈ ఇసుక దిబ్బలు విశాఖపట్నం నుంచి భీమునిపట్నం దాకా, తర్వాత విజయవాడ కోస్టల్ దాకా ఈ ఇసుక దిబ్బలు, ఎర్రటి ఇసుక దిబ్బలు కనబడతాయి. మన విశాఖపట్నం నుంచి భీమునిపట్నం వెళ్లే మార్గంలో ఈ మట్టి దిబ్బలు దాదాపు 10 చదరపు కిలోమీటర్ 10 స్క్వేర్ కిలోమీటర్ స్క్వేర్ ప్రాంతంలో మేర విస్తరించాయి. ఒకప్పుడు ఇవి 40 నుంచి 50 మీటర్ల ఎత్తు దాకా ఉండేవి. కానీ కాలక్రమేణా బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్, బికాస్ ఆఫ్ ది రెయిన్, బికాస్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్, బికాస్ ఆఫ్ ది ఎంక్రోచ్మెంట్, ఈ మట్టి దిబ్బలు చాలా వరకు తమ రూపాన్ని కోల్పోయి చాలా తక్కువ ఎత్తులో విస్తరించి ఉన్నాయి. ఈ మట్టి దిబ్బలను అధ్యయనం చేయడం ద్వారా నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే ఏం చేస్తుందంటే ఈ మట్టి దిబ్బల మీద ఎన్విరాన్మెంట్ ప్రభావం ఎంత ఉంది, క్లైమేట్ చేంజ్ అనేది కొత్తగా వస్తున్న ఇష్యూ. దీనివల్ల హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి. ఇది క్లైమేట్ చేంజ్ అనేది తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఈ ఎర్ర ఇసుక దిబ్బల మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయో అది నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే వాళ్ళకి చదివి తర్వాత అధ్యయనం చేసి అదే రకమైన చర్యలు మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నేషనల్ హెరిటేజ్ సైట్ ఈ మట్టి దిబ్బలను ప్రొటెక్ట్ చేయడానికి 2014లో కేంద్ర ప్రభుత్వము నేషనల్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. అదేవిధంగా ఆంధ్ర ప్రభుత్వం వాటిని రక్షిత ప్రదేశాల విభాగంలో చేర్చింది. అయితే మనం డిస్కస్ చేసుకున్నట్టుగా గడిచిన కొన్ని సంవత్సరాలలో అత్యంతమైన రక్షిత ప్రాంతాల్లో వీటిని చేర్చినప్పటికీ గవర్నమెంట్ వారికి పర్మిట్ ఇవ్వడం వల్ల అక్కడ ఉండే చెట్లని నరికివేయడం, అక్కడ మట్టిని మొత్తం తీసివేయడం, భూములు కన్స్ట్రక్ట్ చేయడం, భూముల్లో ల్యాండ్స్ తీసుకొని అక్కడ ఎత్తైన భవనాలు కట్టించుకోవడం, తర్వాత యంత్రాలు,
పరిశ్రమలు వాడడం వల్ల వీటిలో చాలా చేంజెస్ వచ్చాయి. అదేవిధంగా ఈ నేల చాలా లోతుగా మరియు చాలా లూజ్‌గా ఉంటది. ఎప్పుడైతే ఈ లూజ్ నేల ఎక్కువ వర్షం వచ్చినప్పుడు కంబింపిపోతాదో, ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి సాధ్యం ఉంటది. ఎప్పుడైతే ల్యాండ్ స్లైడ్ జరుగుతుందో అది ఆ ప్రదేశం చాలా మొత్తం ఆహ్, మానవ హాని, తర్వాత ప్రాణహాని చేకూర్చడానికి చాలా సాధ్యత ఉంది. అందువల్ల కాలక్రమేణా ఈ ఎర్ర ఇసుక దిబ్బల ఉనికి పోగొట్టుకొని పోయే సాధ్యత ఉంది. ప్రభుత్వాలు మరియు ప్రజలు తీవ్ర స్థాయిలో గలమెత్తాలి. వీటిని పరిరక్షించుకోవాలి. ఇది మన సంపద. ఈ బాధ్యత మనందరిపై ఉంది. రెండో ఆర్టికల్ ఇక్కడ గ్లోబల్ టాక్స్ కలెక్షన్ గురించి మనము డిస్కస్ చేసుకున్నట్టుగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా మనం ట్యాక్స్ కలెక్షన్ ఎలా ఉంటది, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ విధమైన ట్యాక్స్ అందిస్తున్నాయి, ట్యాక్స్ లేకుండా గవర్నమెంట్ రన్స్ అవ్వవు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే క్యాపిటల్ నీడ్స్, రెవెన్యూ నీడ్స్, క్యాపిటల్ అంటే పరిశ్రమలు, తర్వాత రెవెన్యూ నీడ్స్ ప్రజలకు సంక్షేమ పథకాలు చేర్చాలంటే ఈ రెవెన్యూ కి క్యాపిటల్ కి మనీ అవసరం. సో ఈ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు దీని గురించి ఆర్టికల్ మనం ఈ ఆర్టికల్ ని డిస్కస్ చేసుకుందాం. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వము 38.3 లక్షల కోట్లు బడ్జెట్ ని అంచనా వేసింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వము ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్ 12.2 లక్షల కోట్లు. ఇది సుమారుగా 32%. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ఫార్మ్డ్ అండర్ ఎన్కే సింగ్ వీళ్ళు ఏం రికమెండ్ చేశారంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి 41% వాటా కల్పించాలి అని పేర్కొన్నారు. మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 9% డిఫరెన్స్ ఉంది. 9% డిఫరెన్స్ ఉంది. సో రాష్ట్రాలు దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రాలు ఏ విధమైన ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెట్. గడిచిన రాష్ట్రాల ఆదాయాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూర్చే వాటా ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. 2023-24 బడ్జెట్ ప్రకారము రాష్ట్ర ఆదాయంలో కేంద్ర పన్నుల వాటా కనిష్టంగా అంటే లోయెస్ట్ 12.8% హర్యానా రాష్ట్రంలో ఉంది. బీహార్లో 67.4% అత్యధికంగా ఉంది. అంటే బీహార్కి అధికంగా పే చేశారు, హర్యానాకి తక్కువగా పే చేశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 28.7%, తెలంగాణలో 14.1% పొందుపరిచారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదే భారత రాజ్యాంగం కేంద్రానికి రాష్ట్రానికి నిర్దేశించిన నిధులు అవి నిర్వహించడానికి కావాల్సిన నిధుల మధ్య బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన మనీ 100 crores అయితే మనకు వచ్చే మనీ 50 crores అవుతుంది. ఇప్పుడు బాకీ 50 crores ఏం చేయాలి? ప్రభుత్వము వేరే మార్గాల్ని ఎదుర్కొనేలా చేస్తుంది. అందువలన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది స్టేట్ల మీద పోతుంది. స్టేట్ డిఫరెంట్ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఒక రకంగా ఈ 2023-24 బడ్జెట్ లో చూసుకుంటే బడ్జెట్ లోటు రెవెన్యూ డెఫిసిట్ ఆర్ బడ్జెట్ డెఫిసిట్ అన్ని రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ తప్ప అన్ని సౌత్ ఇండియన్ దక్షిణాది రాష్ట్రాల్లో చవిచూశాయి. ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక కేరళలో 0.5 2.1% మరియు తమిళనాడులో 1.4% గా ఉంది. మరియు ఆంధ్రప్రదేశ్లో 1.5% ఉంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి అభివృద్ధి చెందడానికి కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ డిమాండ్ మనము 2019లో కూడా చేశాము. ఈ స్పెషల్ స్టేటస్ డిమాండ్ వల్ల నిధులు చేకూర్చుతాయి. ఆ నిధులు చేకూర్చడం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించవచ్చు మరియు అదే విధమైన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయవచ్చు. మరి ఈ రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో తమ వాటా పెంచాలని ప్రత్యేకమైన గ్రాంట్స్ కూడా ఇవ్వాలని చాలా వరకు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్రాలు అసంతృప్తిని చెందడానికి కొంతమేరకు వాటాను బదిలీ చేయడంతో పాటు ఇతర మార్గాలను కూడా రాష్ట్రాలకి
ఫినాన్షియల్ డిపెండెన్సీ ఉండకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా వరకు చూడాల్సిన అవసరం ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇవి చాలా వరకు రికమెండ్ చేసి కేంద్ర ప్రభుత్వంలో వాటాను తగ్గించి వాటిని కేంద్ర ప్రభుత్వం వాటా తగ్గించి రాష్ట్ర ప్రభుత్వంలో వాటాను పెంచి రాష్ట్ర ప్రభుత్వానికి హెల్ప్ చేయాలని చెప్పేసి మన రైటర్ చెప్తున్నారు. మనం ఇందాక స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. 15th ఫైనాన్స్ కమిషన్ ఎంతవరకు డిసైడ్ చేసింది? 41% స్టేట్స్ కి ఇవ్వాలని చెప్పేసి 15th ఫైనాన్స్ కమిషన్ ప్రపోజ్ చేస్తే ఈ బడ్జెట్ లో మనకు రాష్ట్రాలకు కేటాయించిన వాటా 32% మాత్రమే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్ కి అధికంగా ఫండ్స్ ఇవ్వడానికి తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ డిఫరెంట్ మెథడ్స్ ని చూస్తుంది. దాంట్లో మొట్టమొదటిది కేటగిరీస్ ఉన్నాయండి, ఫ్యాక్టర్స్. ఒకటి స్టేట్ ఏరియా, రాష్ట్ర విస్తీర్ణము, పాపులేషన్ రిడక్షన్ చేయడానికి తీసుకున్న మెజర్స్, తర్వాత ఎన్విరాన్మెంట్, అదే అటవీ విస్తీర్ణము, ఆర్థిక క్రమశిక్షణ, ఫైనాన్షియల్ డిసిప్లిన్, మరియు రాష్ట్ర ఆర్థిక పన్నులు పెంచడానికి తీసుకున్న మెజర్స్. వీటినన్నింటినీ తీసుకొని ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకు దీంట్లో ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకు 15th ఫైనాన్స్ కమిషన్ స్టేట్ కు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, ఇప్పుడు సౌత్ ఇండియాలో మన రాష్ట్రాలు ఏదైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రాష్ట్రాలు ఎప్పుడో 1990s నుంచే పాపులేషన్ రిడక్షన్ చేయడానికి చాలా మెజర్స్ తీసుకున్నాయి. పాపులేషన్ అంటారు TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్, ఆల్మోస్ట్ నియరింగ్ టు 2 అంటే ఒకరికి ఇద్దరు పిల్లలు మాత్రమే, ఒకరు లేదా ఇద్దరు. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం ఒకరు లేదా ఇద్దరే ముద్దు, దానికంటే అధికం వద్దు అని. ఇలా చాలా స్లోగాన్స్ మనం స్కూల్ మీద చూసేవాళ్ళం. ఈ స్లోగాల ద్వారా ప్రజల్లో మార్పులు తీసుకువచ్చి ఇప్పుడు పాపులేషన్ మనం కంట్రోల్ చేశాం. ఒక రకంగా బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాల్లో పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ పాపులేషన్ ఒక ఫ్యాక్టర్ పెట్టడం ద్వారా ఈ 15th ఫైనాన్స్ కమిషన్ లో పాపులేషన్ ఒక ఫ్యాక్టర్ పెట్టారు. ఈ ఫ్యాక్టర్ పెట్టడం ద్వారా ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. దానివల్ల వాళ్ళకి 15th ఫైనాన్స్ కమిషన్ లో రావాల్సిన మనీ పెరుగుతుంది. మనం ఒక సైడ్ పాపులేషన్ తగ్గిస్తుంటే మరో సైడ్ పాపులేషన్ పెంచడానికి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ తీసుకున్న చర్యలు మంచివి కావు. ఉదాహరణకి తెలంగాణలో 4.1%, తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2.1% వాటా వస్తే పాపులేషన్స్ లో, బీహార్, ఉత్తరప్రదేశ్లో 18%, 10% ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది చాలా డిస్క్రిమినేటరీ పాలసీ అని చెప్పి. అదేవిధంగా ఆదాయం పెంచుకోవడంలో సెంట్రల్ గవర్నమెంట్ సెస్ అండ్ సర్చార్జ్ ని విధిస్తాయి. సెస్ అండ్ సర్చార్జ్ మీద ఏంటి అంటే, ఈ సెస్ సర్చార్జ్ ఎప్పుడైతే కేంద్రం కలెక్ట్ చేస్తుందో అది రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు, అవి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఏదైతే పన్నులు తీసుకున్నాయో GST, డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ లో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా కల్పించాలి. కానీ ఈ సెస్ సర్చార్జ్ వల్ల రాష్ట్రాలకు వచ్చిన వాటా ఏమీ లేదు. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ చాలా పనులు చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర గవర్నమెంట్స్ కు గ్రాంట్స్ ఇవ్వవచ్చు. అదేవిధంగా స్టేట్ లో ఏవైనా రెవెన్యూ డెఫిసిట్ వస్తే మున్సిపాలిటీకి, పంచాయతీ గవర్నమెంట్లకి గ్రాంట్ ద్వారా వీటిని మనీ ఇస్తుంది. ఆర్టికల్ 282లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏ విధమైన గ్రాంట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్టికల్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 61 పథకాలను అమలు చేస్తుంది. ఈ 61 పథకాలు, ఒక్కొక్క పథకాన్ని సపోజ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇల్లు కట్టిస్తారు. దీంట్లో ఏం చేయాలి? ఇల్లు కట్టిస్తారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40% ఫండ్స్ వస్తుంది. మనకు వచ్చేదే ఫండ్స్ చాలా తక్కువ. అంటే ఈ 60% ఫండ్స్ వచ్చి మళ్ళీ 40%లో మనం బేర్ చేయాలంటే చాలా కష్టంగా అయిపోతుంది. దీనివల్ల ఆ లోటును సమకూర్చుకోవడానికి, ప్రాధాన్య రంగాలను నిధులు రప్పించుకోవడానికి స్టేట్ గవర్నమెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నాయి.
ఈ నిధుల సేకరణకు ఏ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయి? తర్వాత ఏ విధమైన మార్గాలను చూస్ చేసుకోవాలని చెప్పేసి ఆథర్ గారు చెప్తారు. రాజ్యాంగం పొందుపరిచిన విధానాల ప్రకారం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అండ్ సెంట్రల్ టాక్సెస్ లో రాష్ట్రాలకు వచ్చే వాటాల్లో తగ్గడం ద్వారా జిఎస్టి తీసుకురావడం, ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకురావడం ద్వారా రాష్ట్రాలకు చాలా రకమైన డ్యామేజ్ జరిగింది. ఇవి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా సంక్షేమ పథకాలు అప్లై చేయాలనుకున్నా, వాటికి సొంతంగా ఏమైనా పథకాలు అప్లై చేయాలనుకున్నా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వీటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాల్ని బయట తీయడానికి కేంద్రం మరియు ఆర్థిక సంఘం సరైన చర్యలు తీసుకోవాలి. నీతి ఆయోగ్, అప్పట్లో ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది. ఈ నీతి ఆయోగ్ సెపరేట్ పాలసీస్ తీసుకురావాలి అండ్ నీతి ఆయోగ్ షుడ్ వర్క్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫైనాన్స్ కమిషన్ టు డెవలప్ ఫినాన్షియల్ స్ట్రాటజీస్ టు సెక్యూర్ స్టేట్ ఫండ్స్. ఆల్సో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఇప్పుడు 41% డిస్కస్ చేసుకున్నాం. అది కనీసం 50% అయినా పెంచాలి. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి కొంచెం నిష్పత్తి ఉంటది. అదే విధంగా ఈ 61 పథకాలు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆర్టికల్ 282లో వాటిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 90% దాకా ఫండ్స్ ను 50-50% నిష్పత్తిలో గాని లేకపోతే దానికన్నా చాలా ఎక్కువ శాతంలో చూస్తే అది రాష్ట్రాల ఫినాన్షియల్ ఫెడరలిజం ని గౌరవిస్తూ రాష్ట్రాల ఆర్థిక స్వయం సమృద్ధి సాధించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వాలు, ఫినాన్స్ కమిషన్ మరియు నీతి ఆయోగ్ సహకరించాలని ఆర్టికల్ చెప్తుంది. అంతే అండి ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డిస్కషన్.